హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు? నేను బాగున్నాను రవి. ఈరోజైతే నేను ఊరు వెళ్తున్నానండి. ఊరు వెళ్తుంటే దారిలో తోటలు కనిపించాయన్నమాట. లొకేషన్ అదిరిపోయింది, సూపర్గా ఉందని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఏమేమి తోటలు ఉన్నాయనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము, స్కిప్ చేయకుండా చూడండి. సూపర్గా ఉందన్నమాట. స్టార్టింగ్ ఇక్కడ బెండ తోట కనిపించింది, చూద్దాము. బెండ తోట అనమాట. సూపర్ సూపర్ బెండకాయలు కాస్తున్నాయి. లొకేషన్ బాగుంది కదా, వర్షాలు పడుతున్నాయి. ఇక్కడే వాళ్ళు పండించే వాళ్ళు ఇది చేస్తారనమాట. వాళ్ళు ఉండడానికి ఇక్కడ ఏదో చెట్లు, మామిడి చెట్టు అంతా ఉంది. చూద్దాం, చూపిస్తాను నేను. లొకేషన్ బాగుందన్నమాట. హైలైట్ సీతాఫల చెట్లు ఉంది. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ చెట్టు ఉంది, నిమ్మకాయలు కాస్తున్నాయి. చూస్తున్నారా? ఇది వచ్చేసి మామిడి చెట్లు అవి ఉన్నాయన్నమాట. ఆ పక్కన వచ్చి బంతిపూలు కాస్తున్నాయి. ఇంకా వెళ్దాం అక్కడికి. చూస్తున్నారుగా, బెండకాయలు కాస్తున్నాయి. సూపర్ సూపర్ అన్నమాట. బాగా వర్షాలు పడుతున్నాయి. నాకు వచ్చేసి కొంచెం ఫీవర్ ఉన్నట్టు ఉంది. అది బెండకాయ కాస్తుంది, పక్కన అన్ని బెండకాయలు కాస్తున్నాయి అన్నమాట. వీళ్ళు తెంపి ఇట్లా మార్కెట్కి వేస్తారనుకుంటా. అవి మార్కెట్కి వేస్తారనమాట. చూస్తున్నారుగా, ఇక్కడ వెళ్దాము. ఎంత బెండకాయలు, దారి పొడుగు పంటలు, తోటలు, సూపర్ లొకేషన్ బాగుంది. ఎంజాయ్ చేద్దాం. చూడండి చూడండి, బెండకాయ కాస్తుంది. సూపర్. పాక్ చెట్టు చూడండి. ఇక్కడ ఏదో వేసారు, ఏం వేసారు ఇంకా మొలకెత్తలేదు. చూద్దాము. ఇంకా అక్కడ వచ్చేసి వంకాయ తోట ఉందన్నమాట. ఇంకా బొప్పస్కాయ చెట్లు, మునక్కాయ చెట్టు అనమాట. వెళ్దాము, చూద్దాం. వచ్చేసి సీతాఫలాలు అవుతున్నాయి, కానీ ఇంకా ఇవి అవ్వలేదన్నమాట. చూడండి, ఇంకా చాలా కాస్తున్నాయి సీతాఫలాలు. చూస్తున్నారా? సీతాఫలాలు కాస్తున్నాయి, కానీ ఇంకా ఇవి అవ్వలేదన్నమాట. ఇంకా సూపర్ సూపర్ ఉన్నాయి సీతాఫలం, కానీ ఇంకా అవ్వలేదు. సీజన్ ఇప్పుడు సీతాఫలాల సీజనే, కాకపోతే ఇంకా అవ్వలేదన్నమాట. చూడండి, చాలా కాస్తున్నాయి ఈ చెట్టుకి. వెళ్దాం. ముందు మాత్రం వర్షాలు పడుతున్నాయి కదా, మబ్బుల్లో సూపర్గా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి అది సబ్జ చేను ఉందన్నమాట. చూద్దాము. గోవులు మేస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, సూపర్గా ఉంది. గోవులను చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది నాకు. చూస్తున్నారా? ఇక్కడ వచ్చేసి వరి చేను అనమాట. సూపర్గా ఉంది వరి చేను. నడు, హై హై చూడు. తినేస్తుంది, కట్టయి దీన్ని. రా రా రా, నడు నడు నడు. అది తినేస్తుంది అనమాట. ఇక్కడ కాదే, వచ్చేస్తుంది. ఇంకో ఇది తినేస్తుంది. లొకేషన్ హైలైట్ చూస్తాను. ఇది వరిచాను, ఇంకా కాలేదు. ఎంత టైం పడుతుంది ఇది మొత్తం వరి కానికి? గ్రీనరీ సూపర్. అక్కడ వచ్చేసి అవి మేతనాది. చూస్తున్నారా? వర్షానికి గడ్డి బాగా మొలిసింది. ఇందులో ఏమున్నా కనిపించదు అసలు. మామూలుగా భయపడ్డా. ఉంటే ఏమన్నా చెప్పలేము, భయంగా ఉంది. ఇంకా ఇక్కడే సజ్జ చేను ఉంది, వెళ్దాము. వర్షాలు పడుతున్నాయి కదా, లొకేషన్ అయితే హైలైట్గా ఉందన్నమాట. ఎక్సలెంట్. వెళ్ళి చూద్దాం. దారి లేదు, ఈ గడ్డిలంగానే వెళ్ళాలి. మస్తు భయం అనిపిస్తుంది. ఇప్పుడే కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించింది. వెళ్దాం. పాములు ఏమైనా ఉంటాయి. సూపర్. దగ్గరలో ఉంది. అదే సజ్జలు ఉన్నాయేమో అని వచ్చాను నేను. ఏమో కింద చూసుకుంటూ వెళ్తున్నాను, కానీ టైం ఇక్కడికి వచ్చేసరికి సజ్జ కంకులు అయితే ఒక్కటి కూడా లేవు. ఏమో మొత్తం ఎట్లా వచ్చాను రా బాబు నేను. సజ్జ కంకులు లేవు అనమాట. సజ్జ కంకులు అయితే లేవు. మరి ఇంట్లో ఏమైనా ఉంటుందేమని భయంగా ఉంది నాకు. ఓకేనా, వెళ్దాము. గడ్డిలోకి వెళ్ళిపోతున్నాను నేను. అమ్మ, చాలా కష్టం రా బాబు. ఏమైనా ఉంటే పరేషాన్, మళ్ళీ చాలా కష్టం. చూస్తున్నారా?
గడ్డే ఉంది ఇక్కడ. మీ అమ్మ ఏముందిరా బాబు గడ్డి. తీరా ఇక్కడికి వచ్చి చూసాము, ఇది వచ్చేసి జొన్న కంకుల చేను అనమాట. సజ్జలు లేవు అందులో. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే చాలా దట్టంగా ఉంది, ఇందులో నుండి వెళ్ళడం చాలా కష్టం. చూస్తున్నారుగా, ఇవి వచ్చేసి జొన్న. ఇంకా ఒక దగ్గర చూపిస్తున్నాను, నీ జొన్న కంకులే ఉన్నాయి. చూస్తున్నారా, యా ముసురు పడుతుంది కదా. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఎస్ 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 యా బాగుంది. ఏమన్నా వచ్చినా వస్తాయి, చెప్పలేము. ఏమైనా ఉంటాయి, గడ్డిలో అయితే ఏమైనా ఉండొచ్చు అనమాట. మామూలుగా లేదు, భయంగా ఉంది. జొన్న చేనులే అంతా. అది జొన్న కంకు సజ్జ కంకులు అనుకొని నేను వచ్చాను, కానీ టైం బ్యాడ్, సజ్జలు లేవు, జొన్న కంకులు ఉన్నాయి. అవి సజ్జలు, అవి సజ్జ కంకులు ఉంటే కాల్చుకొని తింటే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఒక 2-3 తెంపుకొని వెళ్దామని అనుకున్నాను. బట్ వర్షాలు అయితే పడుతున్నాయి బ్రోస్, కొంచెం జాగ్రత్త అనమాట. బాగా పడుతున్నాయి, బీ కేర్ఫుల్, జాగ్రత్త ఉండాలి. ఏదో తగిలింది కాళ్ళకి, భయంగా. దారి లేదు, ఏమన్నా చెట్లలో ఉంటాయేమని భయంగా ఉందన్నమాట. సో వెళ్దాము. కరిచినట్టు అనిపించింది. ఇటుపక్క లొకేషన్ అయితే హైలైట్గా ఉంది. చూస్తారా, బాగుంది అనమాట. ఎక్సలెంట్ అండి. వర్షం పడుతుంది కదా, సూపర్ ఉంది. సూపర్ దారి పడుతుంది, అన్ని పంటలే. ఇక్కడ వరి చేను, ఇటు సైడు వరి చేను, అన్నీ జొన్న చేనులే వేసారనమాట. సజ్జలు వేయలేదు, సజ్జలు ఉంటే బాగుండేది. ఇక్కడ వచ్చేసి పూల తోట, చూద్దాం. పూలు చూస్తున్నారా, ఇగో గులాబీ తోట. సూపర్ బాగా కాస్తున్నాయి గులాబీ. ఇవన్నీ గులాబీ చెట్లే. ఇంకో అవి వచ్చేసి బంతి చెట్లు అన్నమాట. చూస్తున్నారా, ఇవి గులాబీ తోట అన్నమాట. బాగా చాలా పెద్దగా ఉంది గులాబీ తోట. ఇక్కడ నుంచి చూస్తే ఇదంతా అదే. చూస్తున్నారుగా, మామూలుగా లేదు. దాకా ఇదంతా గులాబీ తోట అన్నమాట. అక్కడ వరకు ఉంది, చాలా దూరం దాకా ఉంది. చూపించానుగా మీకు కొన్ని వరి చేనులు, బెండకాయ తోట, బెండ తోట. అక్కడికి వెళ్ళిపోతే బాగుంది, సూపర్ ఉందన్నమాట లొకేషన్. వర్షం పడుతుంది కదా, అందుకే తీస్తున్నాం అనమాట. బాగుంది. చూస్తారుగా ఫ్రెండ్స్, సూపర్గా ఉంది, మామూలుగా లేదు. ఒక గులాబీ పువ్వు అయితే తెంపుకున్నాం మనం. చూడండి, ఎంత మొక్కలు బాగా కాస్తున్నాయి చూడండి, సూపర్ అనమాట. ఇంకా వెళ్దాము, బాగా మొగ్గలు అయితే బాగా కాస్తున్నాయి. అక్కడ వరకు వెళ్దాము. సూపర్ అనమాట. మనం అంటారు తీస్తుంటే. అక్కడ ఇదంతా అదే, ఇవి కనకాంబరాలు. సూపర్గా ఉంది, బాగుందన్నమాట. తెంపకూడదు, సూపర్. ఇవి బాగున్నాయి, వర్షాలకి బాగా ఇదవుతుంది అనమాట. అంత బాగుంది గులాబీ, సూపర్ ఉంది కదా, బాగుంది. చెప్పు పెట్టిరాడా, చెప్పు. అదే సూపర్. చాలా పెద్ద తోట ఉంది, దాదాపు 10 ఎకరాల దాకా వేసి ఉంటారు నాకు తెలిసి. మొగ్గలు చిన్నగా ఉన్నాయి అన్నమాట, చిన్నగా ఉన్నాయి, పెద్దగా అవుతలేవు, అంటే చిన్నగా ఉన్నాయి. చూస్తున్నారుగా, వర్షం పడి ఉంటుంది. చూస్తున్నారా, వర్షం పడుతుంది, ముసురు వర్షం పడుతుంది. చూస్తున్నారుగా, చూపిస్తాను. వర్షం పడుతుంది చూడండి, వర్షం పడుతుంది. అంతా తోటే,
చెప్పాను కదా మీకు, చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి అదంతా అదే చాలా పెద్ద తోట. చూస్తున్నారుగా, మొత్తం ఓవరాల్గా చాలా దాదాపు ఒక 10 ఎకరాల దాకా వేసి ఉంటారు వీళ్ళు. 5-6 ఎకరాలు 7-8 ఎకరాల వరకు వేసి ఉంటారు. గులాబీలో ఇక చూడండి కొన్ని బాగున్నాయి కలర్స్ అన్నీ. గులాబీ, పింక్ గులాబీ ఉంది ఇక్కడ, బాగా కాస్తున్నాయి. కాకపోతే మొగ్గలు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. గులాబీలో ఇది ఒక రకం, రకరకాల గులాబీ చెట్లు ఉన్నాయన్నమాట. ఎక్సలెంట్. చాలాసేపు అవుతుంది, వీడియో లాంగ్ అయిపోద్ది. ఇంకా వెళ్దాం. ఇదంతా గులాబీ. ఇంకా అక్కడ వరి అవి ఉన్నాయి. ఇంత బాగా కాస్తుంది. సూపర్గా ఉందన్నమాట. ఎక్సలెంట్. అదే ఫ్రెండ్స్, ఇంకా వెళ్దాం ముందుకి. ఇంకేమైనా తోటలు కలిస్తే చూద్దాం. దారిలో వస్తుంటే నాకు అదే సజ్జ చేను అనుకొని వెళ్ళాను. అక్కడ వచ్చేసి జొన్న కంకులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసాను వరి చేనులు, అవి బెండకాయ తోటలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మామిడి చెట్లు అవి. ఇక్కడ వచ్చేసి గులాబీ తోటలు అనమాట. సూపర్గా ఉన్నాయన్నమాట. లొకేషన్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. పంటలే పంటలు. ఇక్కడ కూడా ఒక తోట ఉంది, సజ్జ తోట ఉంటుంది. జొన్నలు లేనేలేవి అసలు, అంతా సజ్జలే. చూసారా, ఇదంతా సజ్జలే. లొకేషన్ బాగుంది, బట్ ఇగో అన్నీ సజ్జలే కాస్తాయి ఇక్కడ. మొత్తం సజ్జలే పండిస్తున్నారు. జొన్నలే ఇవి, అన్నీ జొన్నలే అనమాట. అవి పడిపోయినాయి వర్షానికి, అన్నీ పడిపోయినాయి. చూస్తున్నారుగా, బాగుంది. చూస్తున్నారా, ఇవన్నీ వాటర్కి అంత నల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ సీజన్లో వాటర్ పడితే, వర్షాలు పడితే ఇట్లే ఇంకా కంకులు పాడైపోతాయి అనమాట. మొత్తం బ్లాక్ అయిపోయినాయి, అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఇప్పుడు జొన్నలు ఏంటంటే మొత్తం బ్లాక్గా వస్తాయి అనమాట. టేస్ట్ కూడా మారిపోతుంది వచ్చు నాకు తెలిసి. అంతా అదే పడిపోయింది అంతా. బ్లాక్ అయిపోయింది. కవ్వలే చూస్తున్నాగా, చూడండి. అదే చెట్లే, అన్నీ తోటలు ఇవి. చూస్తున్నారా, అదే మొత్తం తోటలే, గ్రీనరీ, మొత్తం ఫుల్ గ్రీనరీ అనమాట.